యార్డుకు సంబంధించిన విలువైన 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యాలయాల కోసం 33 సంవత్సరాల పాటు కేవలం 2000కు లీజుకు ఇవ్వడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల జిల్లా అసెంబ్లీ నాయకులు ఒప్పుకోమని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్, మక్బుల్ హుస్సేన్, మజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడాల్సిన మార్కెట్ యార్డ్ భూమిని రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ ధరకు కేటాయించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు. పార్టీ కార్యాలయానికి అవసరమైతే టీడీపీ నాయకుల యొక్క సొంత భూములు ఇచ్చుకోవాలని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు పారదర్శకత లేకుండా తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రభుత్వం వెంటనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై విచారణ జరిపి ఈ లీజును వెంటనే రద్దు చేయాలని కోరారు. మార్కెట్ యార్డ్ భూమిని రైతులు మరియు వ్యాపారుల ప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉందని, కానీ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇవ్వడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ఈ లీజు ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి భూమిని తిరిగి మార్కెట్ యార్డ్ అవసరాలకు ఉపయోగించాల్సిందిగా ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులు కరీముల్లా, ఎస్డిపిఐ నంద్యాల జిల్లా నాయకులు కలాం, కరీముల్లా, సుల్తాన్, ఇస్మాయిల్, అసెంబ్లీ నాయకులు నూరుల్లా, రిద్వాన్ ఆలం, అఖ్తర్ హుస్సేన్, అలీ, హనీఫ్, అయ్యలూరు, కానాల గ్రామ పంచాయతీ నాయకులు ఉమర్, సద్దాం, అన్సర్ మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నంద్యాల పశువుల మార్కెట్ ని టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాలకి లీజుకు తీసుకోవాలనే ఒక పథకం ప్రకారము ఈ టీడీపీ నాయకులు పన్నాగం పన్నారు. 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకి 2000 ఇంటూ 33 66,000 రూపాయలు చెల్లించి 33 సంవత్సరాలు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వాళ్ళ ఇంటి సొమ్మ లేదా వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి ఇది తీసుకోవడానికి మీరు ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ముని ఒక పార్టీ కార్యాలయానికి ఏ విధంగా మీరు ఇస్తారు, ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఒక కూలి పని చేసుకొని తోపుడు బండి నడిపే ఒక తోపుడు బండి వ్యాపారస్తుడు ఒక్క రోజుకి మున్సిపాలిటీకి 20 రూపాయలు చలానా కడతాడు. రోడ్డు మీద అతను దొబ్బుకుపోయి 20 రూపాయలు గేట్ కడతాడు. 20 రూపాయలు చొప్పున లెక్క వేస్తే ప్రతి నెలకి ఎంత అవుతుంది? 600, సంవత్సరానికి 7,200. మీకు 33 సంవత్సరాలకి 2 లక్షల చిల్లర ఒక సామాన్య ప్రజలు ఎండలో కష్టపడుతున్న వ్యక్తి కడితే మీరు 66,000కి 2 ఎకరాలు రాసిస్తారా? 2 ఎకరాలు మీరు లీజుకు తీసుకుంటారా? ఏ అభివృద్ధి చేస్తున్నారని మీరు ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారా, ఆసుపత్రులు కడుతున్నారా, కాలేజీలు కడుతున్నారా, లేకపోతే విద్యాలయాలు కడుతున్నారా? ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని మీరు లీజుకు తీసుకుంటున్నారు? మీకు అంత ప్రేమ, అంత ఆప్యాయత టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ నాయకుల మీద, టీడీపీ పార్టీ మీద మీకు ఉంటే మీ యొక్క ఆస్తులను రాసివ్వండి. మీ యొక్క ఆస్తి పైన ఉత్త పన్ను రాసని మీరు మున్సిపాలిటీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయించినారు. కేవలం ఆస్తి పైన పన్ను రాసినారు. పన్ను ఏ విధంగా రాశారన్న విధంగా స్థలాల మీద మీరు అధికారులను సస్పెండ్ చేయించినారు. అంత మీ ప్రేమ ఉంటే టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు గౌరవ చరితారెడ్డి గారు, అదే విధంగా టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, మీ పార్టీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే మీ యొక్క సొంత స్థలాలు, మీ యొక్క ఆస్తులు రాసివ్వండి పార్టీ కోసము. అదే విధంగా గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి వర్యులు, నా ఇలాకాలోనే ప్రభుత్వ భూములకు న్యాయం జరగడం లేదు, సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు, మైనారిటీ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఇది మీకు సిగ్గుచేటని అనిపించడం లేదా? న్యాయశాఖ మంత్రి ఇలాకాలో ఒక మంత్రి వర్యులు ఉండి, ఒక మైనారిటీ నాయకులు ఉండి ఎన్ఎండి ఫారూక్ గారిని మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవ్వాలనుకుంటే, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు 40 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినారంటున్నారు. మీకు పార్టీ పదవులతో అలంకరించింది పార్టీ, టీడీపీ పార్టీ. అటువంటి మీరు మీ పార్టీ కోసము ఇవ్వాలి అనుకుంటే, పార్టీ కోసం మీరు ప్రేమను చూపించాలనుకుంటే మీ యొక్క ఆస్తిని ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని చూపించుకోండి టీడీపీ పార్టీ కోసం. అంతే తప్ప సామాన్య ప్రజలకు చెందిన ఆస్తి, ప్రజల యొక్క ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తిని పార్టీ కార్యాలయానికి కేటాయించడం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న ఒక 4 రోజుల నుంచి ఒక విషయం తెలిసింది ఏమంటే, నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు ఈ స్థలంలో దాదాపుగా చాలా ఎకరాలు ఉంది. ఈ స్థలంలో లోపల 2 ఎకరాల స్థలాన్ని నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ కు కేటాయిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నంద్యాల నడిబొట్టున ఎంతో విలువైన స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకు టీడీపీ గవర్నమెంట్ తన టీడీపీ పార్టీ ఆఫీస్ కు లీజుకి ఇస్తూ సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు అద్దె చెల్లిస్తామనే ఒక దీన్ని ఇవ్వడము చాలా ఘోరమైన చర్య. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొమ్ము అంటే మీకు ఉద్దరకొస్తుందా? మీకు ఏమన్నా టీడీపీ వాళ్లకు లక్షల విలువైన స్థలాలని మీరు దారుగుత్తగా 1000 రూపాయలకు సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకి ఇవ్వండి. ఇది మూర్ఖత్వం కాదా? మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని అధికారం కట్టబెట్టారంటే మీ నుంచి అధికారం లాక్కునే సత్తా ప్రజలకు ఉంది. మీరు అనుకోవచ్చు ఈ రోజు మేము డబ్బులు ఇచ్చేస్తాం, రేపు ఎలక్షన్లలో ఓట్లు కొనుక్కుంటాం అనుకోవచ్చు. కానీ ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి, జాగ్రత్త. టీడీపీ ఆఫీస్ కు ఇక్కడి స్థలాన్ని కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలము ముఖ్యంగా ఇక్కడ ఒప్పుకోము. మీరు కావాలంటే టీడీపీ ఆఫీస్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ న్యాయబద్ధంగా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ సెంటుకి ఎంత భూమికి వాల్యూ ఎంత ఉంది, మరి రెంట్లు ఎట్లున్నాయని దాని ప్రకారమే మీరు తీసుకోవాలి తప్పించి మీ ఉద్దరగా వచ్చింది రోజుకి 33 రూపాయలు ఇచ్చి మీరు తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ముఖ్యంగా మన మంత్రి గారు ఫరూక్ గారు ఇటువంటి చర్యలకు ఆయన వెళ్ళాలని మేము ఆయనతో ఆశిస్తున్నాము. మీకు ఇంకా కావాలంటే టీడీపీ నాయకులకు ఒక ప్రశ్నిస్తున్నాం మేము. మీ స్థలము ఒక సెంటు స్థలము మీరు టీడీపీ ఆఫీస్కి ఇవ్వగలరా? ఇదే రెంటుకి మీ స్థలం అయితే ఒక విషయము, ప్రజల సొమ్ము అయితే మరొక విధంగా ప్రవర్తిస్తారా? థియేటర్ ఇచ్చేయండి రాసి. థియేటర్ ఉంది కదా, మెయిన్ సర్కిల్లో థియేటర్ ఉంది, దాన్ని టీడీపీ ఆఫీస్కి రాసి ఇచ్చేయండి. ఎందుకంటే 40 సంవత్సరాలు పార్టీ మిమ్మల్ని ఒక పెద్ద పొజిషన్ లో ఉంచింది. ఇప్పుడు మీరు దానికి రుణంగా ప్రతిఫలంగా థియేటర్ నే ప్రజలకు టీడీపీ ఆఫీస్ కు రాసిచ్చేయండి. ఎవరు కాదంటారు మీకు? లేకుంటే పద్మావతి నగర్ లో మీ భూములు ఉన్నాయి కదా, దాన్ని కూడా రాసిచ్చేయండి టీడీపీ ఆఫీస్ కు. మీరు ఇది ప్రజల సొమ్ము, ఇది మీకు హక్కు లేదు, ఇది ప్రజల హక్కు. ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి తప్పించి ప్రజలకు వ్యతిరేకంగా మరి ప్రజల సొమ్మును మీరు అఫీషియల్ గా తినేద్దాము, అఫీషియల్ గా లాక్కుందామంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడుతాము. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏదైతే మీరు ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఈ 2 ఎకరాల భూమిని టీడీపీ ఆఫీస్ కి ఇవ్వడానికి దానికి వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాము. మీ ఆఫీసులను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.